గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ లిస్టు వెంటనే ఇవ్వాలని గ్రామ వార్డు సచివాలయ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక ఎంసీఏ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఓకే బ్రదర్. ప్రతినిధులందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మీ ముందుకు రావడానికి ప్రధాన ముఖ్య ఉద్దేశం, మరి రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రొవిషన్ డిక్లరేషన్ అయ్యి దాదాపు 18 నెలలుగా వస్తుంది. ఈ 18 నెలల కాలంలో మరి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి నోషనల్ ఇంక్రిమెంట్స్ 3 ఇయర్స్కి సంబంధించి ప్రొవిషన్ పీరియడ్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా నోషనల్ ఇంక్రిమెంట్స్ 3 సంవత్సరాలు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి ఉంది. ఇది పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అయినా కానీ ఇప్పటికి కూడా దాంట్లో ఎటువంటి చలనం లేదు. కాబట్టి అందువల్ల మీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. మరి ప్రతి ఎంప్లాయీకి కూడా గత 3 సంవత్సరాల నుంచి నోషనల్ ఇంక్రిమెంట్స్ 1950 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఈ 1950 అంటే గత 18 నెలల నుంచి సుమారు ప్రతి ఎంప్లాయీకి 36,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా రావాల్సి ఉన్నది. కాబట్టి నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఎవరైతే ప్రొవిషన్ పీరియడ్లో సర్వీస్ చేశారో వాళ్ళందరికీ కూడా నోషనల్ ఇంక్రిమెంట్స్ ప్రతి సంవత్సరానికి 650 రూపాయలు నోషనల్ ఇంక్రిమెంట్ చేస్తారు. సో 3 సంవత్సరాలకి మొత్తం 1950 రూపాయలు, అంటే సుమారుగా 2,000 రూపాయలు. అంటే మేము ప్రొవిషన్ డిక్లరేషన్ అయ్యే నాటికి ఈ యొక్క నోషనల్ ఇంక్రిమెంట్ ప్రభుత్వం మంజూరు చేసి మరి జీతంతో పాటు ఇవ్వాల్సి ఉంది. కానీ నేటికి కూడా 18 నెలలు అవుతున్నా కానీ ప్రభుత్వం ఈ యొక్క నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయలేదు. కాబట్టి గ్రామ వార్డు సచివాలయంలో చేస్తున్న ప్రతి ఎంప్లాయీస్కి దాదాపు ఇప్పటికి 18 నెలల నుంచి ప్రొవిషన్ డిక్లరేషన్ అనేటువంటి 18 నెలల నుండి 36,000 రూపాయలు బకాయి ఉన్నారు. అదేవిధంగా 36,000 ఇంటూ 1,60,000 మంది ప్రస్తుతం వరకు పనిచేస్తున్నారు. అంటే ఈ 1,60,000 ఇంటూ 36,000 రూపాయలు ఇస్తే దాదాపు 430 కోట్ల రూపాయలు అవుతుంది. సో అంటే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు రావాల్సినటువంటి బకాయిలు 430 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ఈ యొక్క బకాయిల్ని ఎప్పుడైతే ప్రొవిషన్ డిక్లరేషన్ పూర్తి చేశామో అప్పటి నుండి ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్ ప్రతి ఉద్యోగికి కల్పించాలని మేము ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మరి గ్రామ వార్డు సచివాలయం ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మేము యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం, విన్నవిస్తున్నాం. కాబట్టి దయవుంచి మా యొక్క న్యాయపరంగా రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ని తక్షణమే మంజూరు చేసి ప్రతి ఉద్యోగికి చెల్లించవలసిందిగా కోరుతున్నాం. ఇది ఒక పాయింట్. తర్వాత రెండో పాయింట్, ఇది 1996 సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అనేవి ఒక సర్వీస్ రూల్స్ ఉన్నాయి. 1996 సబార్డినేట్ సర్వీస్ రూల్స్. ఈ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రతి ఉద్యోగి కూడా గ్రాడ్యుయేషన్ పూర్తయినటువంటి ప్రతి ఉద్యోగి కూడా జూనియర్ అసిస్టెంట్ స్కేలు ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ మా దురదృష్టం కొద్దీ మరి ఆ రోజు ఏ విధంగా చేశారో తెలీదు. కానీ ఈనాటికి కూడా బ్యాక్లాగ్ పోస్టులు కానీ అదేవిధంగా ఈ కంపాషన్ అపాయింట్మెంట్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళకు కూడా మాకంటే వెనక వచ్చినటువంటి వాళ్ళకు కూడా జూనియర్ అసిస్టెంట్ స్కేలు అమలు చేస్తారు. కాబట్టి
మేము గ్రామ వార్డు సచివాలయం ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులందరికీ కూడా జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అప్గ్రేడ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది ప్రభుత్వం దృష్టికి గతంలో ప్రభుత్వం మరి ఎంప్లాయీస్ గ్రీవెన్స్ ఏర్పాటు చేసినప్పుడు దాదాపు 8 నెలల నుంచి మాకు గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ అజయ్ జైన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు దాదాపు అన్ని అసోసియేషన్స్తో 4 దఫాలుగా అసోసియేషన్స్తో మీటింగ్ కండక్ట్ చేశారు. కానీ ఇందులో ఎటువంటి పురోగతి లేదు. కాబట్టి అందువల్ల మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలని వారిని హృదయపూర్వకంగా కోరుతున్నాం. మరి ఈ గ్రామ వార్డు సచివాలయంలో ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ తీసుకున్న పే స్కేలు 22,460 రూపాయలు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ స్కేలు ప్రస్తుతం 23,220 రూపాయలు. అంటే వేరియేషను దాదాపు జూనియర్ అసిస్టెంట్కి గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీకి వేరియేషను 760 రూపాయలు. అంటే 760 రూపాయలు ఇంక్రీజ్ చేస్తే అప్గ్రేడ్ చేసినట్టయితే జూనియర్ అసిస్టెంట్ స్కేల్గా ప్రభుత్వానికి ఓన్లీ ఒక 70 కోట్లు మాత్రమే భారం పడుతుంది. కాబట్టి ఇది పెద్ద మరి గౌరవ ముఖ్యమంత్రిగా తలుచుకుంటే ఇది పెద్ద భారమైన విషయం కాదు. కాబట్టి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అప్గ్రేడ్ చేయాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి గ్రామ వార్డు సచివాలయం ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ విన్నవిస్తుంది. అదేవిధంగా 3వ పాయింట్, ఇప్పుడు ఒకసారి ఒక ఎంప్లాయీ ప్రొవిషన్ డిక్లరేషన్ అయిన తర్వాత సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. ఈ సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఇప్పటికీ స్టిల్ ఉద్యోగి ప్రమోషన్ ఛానల్ అంటూ ఎటువంటిది క్రియేట్ చేయలేదు. లైన్ డిపార్ట్మెంట్ దాదాపు 9 డిపార్ట్మెంట్లో ఇప్పుడు కూడా ఎటువంటి జీవో కూడా ఇష్యూ చేయలేదు సర్వీస్ రూల్స్కి సంబంధించి. అంటే ఈ ఉద్యోగి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ ఎక్కడికి వెళ్తాడు, నెక్స్ట్ ప్రమోషన్ ఏంది అనేది ఈ సర్వీస్ రూల్స్. అంటే మాది ఇంకా ప్రొవిషన్ డిక్లరేషన్ అయిన తర్వాత కూడా ఇంకా మరి ప్రభుత్వ పెద్దలు మరి దీని మీద ఏ డిపార్ట్మెంట్ని అడిగినా సరే ఇది మాకు ఇంకా టైం పట్టిద్ది అనే విధంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ 5వ సంవత్సరం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ ఉద్యోగంలో చేరి 5వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ప్రతి ఉద్యోగి కూడా తను ఏ స్థాయికి నెక్స్ట్ ప్రమోషన్ అవ్వాలనేది క్లియర్గా లేదు. కాబట్టి సర్వీస్ రూల్స్ అదేవిధంగా ప్రమోషన్ ఛానల్స్ ఇమ్మీడియట్గా జీవో ఇష్యూ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇది మళ్ళీ ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే దాదాపు మేము ప్రభుత్వం దృష్టికి దాదాపు 7-8 సార్లు పలు దఫాలుగా రిప్రజెంటేషన్లు ఇచ్చాం. అసోసియేషన్స్ మీటింగ్స్లో, ఎంప్లాయీస్ గ్రీవెన్స్ సెల్లో ఇవన్నీ కూడా ఇచ్చాం. కానీ ఇప్పటికి కూడా ఈ ప్రమోషన్ ఛానల్స్కి సంబంధించి సర్వీస్ రూల్స్లో ఎక్కడ కూడా ఫ్రేమ్ చేయలేదు. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఇమ్మీడియట్గా ఈ యొక్క ప్రమోషనల్ గ్రామ వార్డు సచివాలయాలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ప్రమోషనల్ ఛానల్స్ సంబంధించి సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేస్తూ ఇమ్మీడియట్గా జీవో ఇవ్వాలని ఈ గ్రామ వార్డు సచివాలయం ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వ పెద్దలకు కోరుతున్నాం. అదేవిధంగా 4th పాయింట్, మేము గతంలో అన్ని జిల్లా కలెక్టర్స్కి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిస్కి రిక్వెస్ట్ చేసాం. ప్రస్తుతం జిల్లాలో సీనియారిటీ లిస్టు అసోసియేషన్స్కి ఇమ్మన్నాం. ఇంతవరకు కూడా జిల్లాలో సీనియారిటీ లిస్ట్ అనేది కూడా ఎటువంటిది కూడా ప్రిపేర్ చేయలేదు. అయితే ఈ కొత్త జిల్లాలు ఫామ్ అయిన తర్వాత ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఏమన్నాం, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్లో ఇమ్మన్నా సరే ఇంతవరకు కూడా సీనియారిటీ లిస్టు ప్రిపేర్ చేయలేదు. కాబట్టి ఈ సీనియారిటీ లిస్ట్ కూడా ఇమ్మీడియట్గా తయారు చేసి అసోసియేషన్స్కి ఇమ్మీడియట్గా కాపీ ఇవ్వాలని మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రభుత్వ పెద్దల్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఏమన్నా ఇందాక కాబట్టి ఈ సందర్భంగా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా
మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం యొక్క ఎంప్లాయీస్ సమస్యలని ఇమ్మీడియట్గా 7వ తేదీ కల్లా ఈ సమస్యలు పరిష్కరించలేని పక్షంలో తక్షణం గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులందరూ కూడా మరలా ఉద్యమ బాట పట్టడానికి సిద్ధంగా ఉంటారని మీ ద్వారా తెలియజేస్తూ మరొకసారి మళ్ళా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ యొక్క ప్రతి సచివాలయ ఉద్యోగి మదన పడుతున్న వేదన పొందుతూ ఈ యొక్క అసలు మనం ఎటు వెళ్తున్నాం ఏం చేస్తున్నాం అనేది కూడా ఎవరికి అర్థం కాకుండా ఎక్స్ప్రెస్ బట్ వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేస్తారు, కానీ చాలా మనోవేదనగా ఉన్నారు. కనీసం మరి ఈ తరుణంలో అయినా సరే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరుతున్నాం చేసి వాళ్ళు వేరే చోటకి మారుస్తున్నారు. కాబట్టి మరి ఉద్యోగుల పట్ల మరీ ముఖ్యంగా SC/ST ఉద్యోగుల పట్ల అధికారులు కానీ మరియు ఇతర ఎవరైనా సరే ఎటువంటి ప్రలోభ పెట్టినా బలవంతం చేసినా ట్రాన్స్ఫర్లు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసినా మన వారి తరఫున ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ SC/ST ఎంప్లాయీస్ అసోసియేషన్ న్యాయ పోరాటం చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను.